ప్రేయర్. సో మళ్ళీ నెక్స్ట్ పిల్లలకి కూడా సార్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మోహన్ సార్కి, చైర్మన్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఉంటే కొద్ది మంది మాత్రం ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళని డెవలప్ చేయాలని మీ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీరు వచ్చినటువంటి మీకందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు కూతాడి తిరుపతి. నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీజనల్ ప్రెసిడెంట్ ని. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఫీల్ కావద్దు, ఓకేనా? ఎందుకంటే నేను దాదాపు ఇప్పటి వరకు ఒక 400-500 ఇన్స్టిట్యూట్స్లలో నేను ప్రోగ్రామ్స్ ఇచ్చిన. 400-500 ఇన్స్టిట్యూట్లలో కొన్నిట్లలో చాలా వరకు అవి స్కూల్స్, కాలేజెస్, బీటెక్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్. బీటెక్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ 1000 నుండి 2000 మంది అటెండ్ అవుతారు. మొన్న మంగళవారం కూడా ఒక మెడికల్ కాలేజ్ 1500 మంది డాక్టర్లకి మోటివేషన్ క్లాస్ ఇచ్చిన, ఓకేనా? ఈ రకంగా ఎంతో మందిని చూసుకుంటూ వస్తున్నా. ఆ చూసుకుంటూ వచ్చిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి సెషన్స్ లో నాకు బాగా నచ్చింది ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్. ఎందుకు అంటే ప్రతి దగ్గర కూడా మా పిల్లలకు బాగా మార్కులు రావాలి, మార్కుల కోసమే వాళ్ళ కాలేజీ రెప్యుటేషన్ పెంచుకోవడానికి సెషన్స్ ఇప్పిస్తున్నారు. కానీ ఒక పిల్లల యొక్క భవిష్యత్తు గురించి సెషన్స్ ఇప్పించేది ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో ఒకే ఒక స్కూల్ ఏది అంటే ఆక్స్ఫర్డ్ స్కూల్. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 400-500 ఇన్స్టిట్యూట్లు తిరిగితే అందులో పిల్లల భవిష్యత్తు గురించి పేరెంట్స్ కి, టీచర్స్ కి, స్టూడెంట్స్ కి ముగ్గురు కూడా సెషన్స్ ఇప్పించేది ఏదైనా ఉంది అంటే ఒకే ఒకటి ఏదంటే ఆక్స్ఫర్డ్ స్కూల్. మిగతా ఎక్కడ కూడా ఓన్లీ స్టూడెంట్స్ కి మార్కులు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మార్కుల కోసం ఇప్పిస్తున్నారు. కానీ దానివల్ల ఏ రకమైనటువంటి ఎఫెక్ట్లు అవుతున్నాయి అంటే, చాలా వరకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు తర్వాత ఏంటంటే కెరియర్ గైడెన్స్ గురించి నా దగ్గర కౌన్సిలింగ్ చెప్తా ఉంటారు. పోయినసారి ఒక 7 స్టూడెంట్స్ వచ్చారు. 7 ఒక 5-6 పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలు. వాళ్లకు 1000 మార్కులకు ఒక్కొక్కరికి 975, 974, 976, 969 అట్లా అందరు కూడా 97% ఎబో మార్కులు వచ్చినాయి. 97% మార్కులు ఎబో వచ్చినాయి కదా అంటే వాళ్ళు ఏ రకమైన ఎంత నాలెడ్జ్ పర్సన్స్ అయి ఉంటారు, ఎంత గ్రేట్ పర్సన్స్ అయి ఉంటారు అని చెప్పేసి అసలు నేను వాళ్ళతోటి ఇంకా నేను వాళ్ళకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఏంది అని నాకు డౌట్ వచ్చింది. అందులో 6 ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పిల్లల్లో అందరు కూడా 97% ఎబో వస్తే, అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక బీటెక్ చేయాలంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, జేఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ లో జేఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో 6 ఒక్కరు కూడా క్వాలిఫై కాలే. ఎంసెట్కి వచ్చేసి 2 క్వాలిఫైర్, 4 క్వాలిఫై కాలే. ఆ 2 కూడా బార్డర్ల క్వాలిఫై. ఎంసెట్ లో మార్కులు ఎన్ని ఉంటాయి? మొత్తం 160 మార్కులు ఉంటాయి. 160లో క్వాలిఫై కావాలంటే కావాల్సిన మార్కులు 40 మార్కులు. 160లో 40 అంటే 25%. ఇంటర్ సబ్జెక్టులలో 97% తెచ్చుకున్న వాళ్ళు, అదే ఒక నార్మల్ స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి, నార్మల్ కాలేజ్ చదువుకున్నటువంటి అమ్మాయి, ఆమెకు వచ్చిన మార్కులు 611 అంటే 61%, ఓకేనా? ఆమె జేఈలో 89% తెచ్చుకొని ఎన్ఐటి వరంగల్లో సీటు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె గ్రేటా వీళ్ళు గ్రేటా? 61% తెచ్చుకున్నటువంటి ఆమె గ్రేటు. ఎందుకు? కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 89% తెచ్చుకుంది కాబట్టి. మిగతా వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ లో 97 తెచ్చుకుంటున్నారు, కానీ రేపు ఏదైనా బయటకు పోయినప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే రాయలేకపోతున్నారు. దానికి కారణం ఇవ్వను అంటే ఓన్లీ స్కూల్స్, కాలేజెసే కాదు, వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా, ఓకేనా? ఈ రోజులలో పేరెంట్స్ ఎట్లా రకంగా పెంచుతున్నారంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి, మార్కులు 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 మార్కులు. ఆ మార్కుల ప్రెషర్ తోటి అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అని చెప్పేసి ఎవరు కూడా అర్థం చేసుకుంటలేరు. మనం ఏం చేస్తున్నాం? మన ఆస్తుల కోసం ఆస్తుల మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ తోటి మనం పిల్లల్ని పక్కన పెడుతున్నాం. ఓకే, నాకు ఇన్ని ఎకరాలు సంపాదించుకోవాలి,
నా తమ్మునికి అన్ని ఎకరాలు ఉంది, నా చుట్టాలకి ఇన్ని ఎకరాలు ఉంది, వాళ్ళకి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు ఈ కార్లలో తిరుగుతురు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లల్ని పక్కకు పెట్టేసి ఆస్తుల మీద పడేసి దాని గురించి అవి ఆస్తులు అనుకుంటున్నాం. కానీ మనకి ఏం ఆస్తులు ఉన్నాయంటే నిజమైన ఆస్తులు, రేపు మనల్ని కాపాడే ఆస్తి ఏదైనా ఉంది అంటే ఓన్లీ మన పిల్లలే. ఓకేనా? నీకు 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, కాదనట్లేదు, సంపాదించుకోవచ్చు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు ఉన్నా కానీ పిల్లల నుంచి వచ్చేటువంటి ప్రేమ, రేపు మనకి ఏదైనా అయితే పిల్లల నుండి వచ్చేటువంటి రెస్పాన్స్ వేరే పైసలతోటి ఎక్కడ కూడా కొనలేం. మనకున్నటువంటి ఆస్తి ఏదన్నా వాళ్ళకు పెట్టి ఏం లాభం? దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? అది ఒకసారి మీరే ఆలోచించుకోరు. పిల్లలు ఎప్పుడైనా కానీ చాలా వరకు ఈ రోజులలో ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, పిల్లలకి ఇంత ఫీజు కడుతున్నాం అంత ఫీజు కడుతున్నాం అని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? స్కూల్ ఫీజు కడుతున్నాం, ట్యూషన్ ఫీజు కడుతున్నాం, మొత్తం మా బాధ్యత అయిపోయింది, మొత్తం టీచర్సే చూసుకోవాలి, అక్కడ ఉన్న ప్రిన్సిపాలే చూసుకోవాలి, మా యొక్క రెస్పాన్సిబుల్ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ దాని యొక్క రిజల్ట్ ఎవరి మీద చూపెడుతున్నాం అంటే టీచర్స్ మీద. వాళ్ళు చదవకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఎవరిది అంటే టీచర్సే అంటారు. వాళ్ళు చదివినా చదవకపోయినా టీచర్సే ప్రాబ్లం, స్కూల్ మేనేజ్మెంట్దే ప్రాబ్లం. స్కూల్లో ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటారు పిల్లలు? 9:30 to 4:30 అంటే మొత్తం ఎన్ని గంటలు? 7 గంటలు. 7 గంటలు ఉంటారు. రోజులో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు. 24 గంటల్లో 7 గంటలు స్కూల్లో ఉంటే 1 గంట ట్రాన్స్పోర్ట్ అనుకున్నా కానీ అచ్చిపోవడానికి అర్ధగంట గంట అనుకున్నా కానీ 8 గంటలు తీసేస్తే మిగతా 16 గంటలు ఎవరి దగ్గర ఉంటారు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ దగ్గర. మన ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, వాళ్ళు ఏదైనా కరెక్ట్ చదవకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పేరెంట్స్. నేను ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నా అని చెప్పేసి మీరు ఆన్సర్ చెప్తున్నారు. తెలుగు అర్థం కదా? హిందీ నాకు ఫ్లూయెంట్ గా రాదు, అందుకే తెలుగులో చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నేను అడుగుతున్నాను చెప్పేసి ముంగట సార్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారు. ఓకేనా? నిజంగా మీ గుండె మీద ఒక్కసారి చేసుకొని చెప్పండి, ఆ రకంగా మీరు ఫీల్ అవుతున్నారా? ఆ రకంగా మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? ఆలోచించరు. కొందరు ఆలోచించిన అని అంటున్నారు. ఓకే. ఈ రోజులల్లా యూత్ వాళ్ళకున్నటువంటి ఏజ్ చిన్నప్పటి నుండి, ఇక్కడ చిన్నపిల్లలు కొందరు ఉన్నారు, ఆ ఏజ్ నుండి 20 సంవత్సరాల ఏజ్ వరకు, 20 years ఏజ్ వరకు వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత బయట టీచర్స్ కంటే, బయట సమాజం కంటే పేరెంట్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ ఏజ్ అనేది 3 రకాలు ఉంటుంది, 3 types. ఓకేనా? అప్ టు 6-7 years వరకు ఒక ఏజ్, 7 నుంచి 12 years వరకు ఒక ఏజ్, 12 to 13 to 12 or 13 to 20 years వరకు ఒక ఏజ్. ఈ 3 ఏజ్లల్లా వాళ్ళ యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది, వాళ్ళ యొక్క మెంటాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటది. ఓకేనా? అందులో పుట్టినప్పటి నుండి 2 లేదా 3 సంవత్సరాలు, తర్వాత 3 నుండి 7 సంవత్సరాలు, ఇది వాళ్ళ ఏజ్. ఈ 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల అటువంటి ఏజ్ లో వాళ్ళు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా అడుగుతారు, ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. ఆకులు అయితే ఆకు ఎందుకు అట్లనే ఉంది,
ఎవరైనా నడుచుకుంటా పోతే ఆమె గట్లెందుకు నడుచుకుంటా పోతుంది, ఆమె ఆ ఎత్తు చెప్పులు ఎందుకు వేసుకుంది అవని చెప్పేసి ప్రతి ఒక్కటి అడుగుతూనే ఉంటారు. దాంతో మనం ఏం చేస్తాం అంటే వాళ్ళని అడగడానికి ఊకే నీకు ఎందుకు ఆ డౌట్స్ అదే అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టి ఏం చేస్తున్నాం, ఈ రోజులల్లా వాళ్ళు తినడానికి ఫోన్ అలవాటు చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే వాళ్ళు ఏమన్నా తినాలి అంటే మధ్యాహ్నం లంచ్ చేయాలంటే ముంగట ఫోన్ ఉంటేనే తినేటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. ఆ ప్రాబ్లం ఎవరిది? పేరెంట్స్. ఎప్పుడైతే ఈ ఏజ్ లా క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. ఓకే, అప్పుడు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ వేస్తే ప్రతి దానికి మీరు ఆన్సర్ చెప్పుకుంటా పోయినప్పుడే, మీకు ఆన్సర్ తెలియకపోయినా తెలుసుకొని చెప్పడానికి మీరు ట్రై చేసినప్పుడే వాళ్ళని ఒక కరెక్ట్ వేలో మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అట్లా కాకుండా దాన్ని స్కిప్ చేయడానికి మనం ఇంకేదో రీజన్ చెప్పేసి, లేదంటే నోరు మొయ్యి నీకు ఏడ పని లేదా అని చెప్పేసి వాళ్ళు ఇంకెవరైనా క్వశ్చన్ చేసినా కానీ అట్లా అడగద్దని చెప్పేసి లేనిపోని వాళ్ళ కండిషన్స్ పెడతాం. లేదంటే వాళ్ళని కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. 7 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎప్పుడు కూడా మనం కొట్టద్దు, తిట్టద్దు. 7 సంవత్సరాల లోపు పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ దేవుళ్ళతోటి సమానం. ఓకే, వాళ్ళకు అడిగే హక్కు, అల్లరి చేసేటువంటి ఏజ్ అది ఆ ఏజ్. అప్పుడు మనం వాళ్ళు ఎన్ని క్వశ్చన్ చేస్తే వాటికి మీకు తెలుసుకొని చెప్పడానికి ట్రై చేయాలి తప్ప మనం వాళ్ళని కొట్టడమో తిట్టడమో వాళ్ళని నోర్మించడమో స్టార్ట్ చేస్తే తర్వాత ఏంటంటే మీరు ఊకే నోర్మించడం స్టార్ట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకు అవసరం ఉన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి క్వశ్చన్ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు ఈ రోజులల్లా ఈ హై స్కూల్లో కావచ్చు, ఏదైనా స్కూల్లోకి పోయిన చూస్తే పిల్లలు ఏదైనా డౌట్స్ అడగాలంటే అడగలేని సిచ్యువేషన్కి అవుతున్నారు. ఎందుకంటే ఈ 7 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎప్పుడైతే ఊకే ప్రతిసారి నోరుమోయి అనుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళకు కండిషన్స్ పెట్టుకుంటూ వచ్చేసరికి వాళ్ళ తర్వాత ఏదైనా అడిగితే భయం అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటది. అడగద్దు, ఏది అడగద్దు, గట్లా అడుగుతారా, ఇంకేమైనా. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరినైనా ఏదైనా అడిగారు అనుకో వాళ్ళని గట్లా అడుగుతారా అని చెప్పేసి వాళ్ళని గదిరిస్తా ఉంటారు. అట్లా అనుకునేసరికి ఏమవుతారంటే వీళ్ళు ఇవాళ్ళు ఏం అడగద్దు అని చెప్పేసి ఏదైనా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ లో ఉండిపోయి తరువాత వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్ టీచర్స్ ని కూడా అడగలేని సిచ్యువేషన్ అయిపోయారు. డౌట్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క స్టూడెంట్ తోటి అడిగిస్తున్నారు. అవునా లేదా మేడం? అడిగిస్తున్నారు. అట్లా ఎందుకు? దానికి రీజన్ వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అంటే చిన్నప్పటి నుండి పేరెంట్స్ పెంచినటువంటి విధానం అది. అలా 7 సంవత్సరాల లోపు ఎంత అల్లరి చేస్తే చేయనియండి, ఎంత అడిగితే మీ ఓపిక ఉన్నంత వరకు చెప్పుకుంటా పోరి. లేదు నేను జాబ్ చేసుకోవాలి, నేను ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, అవన్నీ చేసుకుంటూ పోతే ఓకే. కానీ నువ్వు చేసేది ఎవరి కోసం? నీ పిల్లల కోసమా, లేదంటే పబ్లిసిటీ కోసమా? నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, నాకు అంత ఉంది, ఇంత ఉంది అని చెప్పేసి అందరికి నీ చుట్టాలల్లో చూయించుకోవడానికా, నీ చుట్టుపక్కల వాళ్ళకు చూయించుకోవడానికా, లేదంటే నీ పిల్లల భవిష్యత్ కోసమా? ఈ రోజులలో ఉన్నటువంటి చాలా మంది, ఇక్కడ ఉన్నోళ్ళే కాదు చాలా వరకు 90% పీపుల్ ఏ రకంగా ఉంటున్నారంటే వాళ్ళు పిల్లల పేరుతో నా పిల్లల కోసం ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, పేరేమో పిల్లలది, కానీ అక్కడ చేసేది ఏంటంటే పబ్లిసిటీ వేరే వాళ్ళ కోసం. చుట్టాలల్లా అందరి ముంగట ఇన్ని ఎకరాలు ఉందని చెప్పేసి అందరూ నా చుట్టాలు మొత్తం నన్ను మెచ్చుకోవాలి, ఊరోళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి. మరి నిన్ను మెచ్చుకోవాలనే పేరుతోటి నీకు నువ్వు పబ్లిసిటీ చేసుకుంటా పిల్లల మీద ఎందుకు అది చేయడం? పిల్లల కోసం అని చెప్పేసి పిల్లల పేరు ఎందుకు చెప్పడం? ఆ రకంగా నువ్వు పిల్లల కోసం చేసినట్లయితే అసలు నువ్వు పిల్లల కోసం ఏం టైం ఇస్తున్నావు? ఈ రోజులలో లవ్ మ్యారేజ్లు టీనేజ్ లో రాగానే, హై స్కూల్ కు రాగానే లవ్లు ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే పేరెంట్స్ కరెక్ట్ వాళ్ళకు టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు కరెక్ట్ టైం ఇచ్చే వాళ్ళ కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు. దానివల్లనే
వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని పోవడానికి వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు పెంచినటువంటి పేరెంట్స్ తప్పు. ఏ విషయమైనా కానీ ప్రతి ఒక్కటి నీ దగ్గర వాళ్ళు ఓపెన్ గా ఏ విషయమైనా కానీ షేర్ చేసుకునేటట్టు ఉంటే అప్పుడు మంచి ఏది చెడ్డు ఏది నువ్వు వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను కాదని ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టరు. అందుకోసం 7 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఏమనే చెప్పాలి, ఇంకా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది, వాళ్ళ ఆలోచనలో వాళ్ళ మైండ్ సెట్ లో కూడా ఒక క్రియేటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 8 నుంచి 12 సంవత్సరాల మధ్యలో, 8 నుండి 12 సంవత్సరాలు ఈ ఏజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఈ ఏజ్ లో 8 నుండి 12 సంవత్సరాల మధ్యలో 7 సంవత్సరాల లోపేమో ప్రతిది వాళ్ళు ఊరికి ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి క్వశ్చన్ చేసుకుంటూ పోతారు. 8 నుండి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తారు. మనం ఏ రకంగా నడుస్తున్నాం, ఏ రకంగా ఉంటున్నాం, బయట వాళ్ళతో ఎట్లుంటున్నాం, ఇంట్లో వాళ్ళతో ఎట్లుంటున్నాం, బయట వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు. ఈ రోజులల్లా 13 సంవత్సరాల తర్వాత చాలా వరకు ఏంటంటే 13 నుండి 20 సంవత్సరాల తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళలో ప్రతి నలుగురిట్లల్లా ఒకరు దేనికి ఒక దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అది ఆల్కహాల్ అడిక్ట్ కావచ్చు, మొబైల్ అడిక్ట్ కావచ్చు, ఆపోజిట్ సెక్సువల్ అడిక్షన్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, ఇట్లా డిఫరెంట్. దానికి కారణం ఏంటి అంటే ఈ 8 నుండి 12 సంవత్సరాల మధ్యలో ఏదైతే ఈ ఏజ్ లో వాళ్ళు ఎలాంటి విషయాలు ఎక్కువ చూసుకుంటూ వచ్చిర్రో, అది స్కూల్లో కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కల వాడలో కావచ్చు, ఏ విషయాలు ఎక్కువ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిరో, ఏ విషయాలు వాళ్ళు ఎక్కువ ఎన్నుకుంటూ వచ్చిరో ఈ 13 సంవత్సరాల నుండి దాని మీదనే అవిటి మీదనే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటది. అందుకే ఈ 8 నుండి 12 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ ఆలోచన శక్తి అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటది, క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటది, ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తారు. ఆ అబ్జర్వ్ చేసే దాంట్లో ఎలాంటి విషయాలు మీరు ఉన్నటువంటి మీరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏ రకంగా ఉంటున్నారు వాళ్ళ పిల్లల ముంగట. ఈ రోజులలో ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి అమ్మనేమో నాన్న మీద కంప్లైంట్ చేస్తుంది, నాన్ననేమో అమ్మ మీద కంప్లైంట్ చేస్తారు. దీంతో అమ్మ నాన్న మీద, నాన్న అమ్మ మీద ఇద్దరు కూడా కంప్లైంట్ చేసుకునేసరికి ఎప్పుడైతే ఈ 8 నుండి 12 మధ్య ఎవరైతే బాగా కంప్లైంట్స్ ఎన్నుకుంటారో ఫ్యూచర్ లో వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు తీసి పక్కకు పెట్టేసి వాళ్ళు వేరే కాపురం పెడుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టైంలో ఒకరినొకరు కంప్లైంట్ చేసుకోవడం వల్లనే. ఎప్పుడైనా కానీ అమ్మ ఎప్పుడు కూడా నాన్న గురించి పాజిటివ్ అని చెప్పాలి, నాన్న యొక్క గ్రేట్నెస్ చెప్పాలి, నాన్న ఎప్పుడు కూడా అమ్మ యొక్క గ్రేట్నెస్ చెప్పాలి. ఓకేనా? మీరు ఈ పని చేయొద్దు, దీనివల్ల అమ్మ ఇట్లా బాధపడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నాన్న ఎప్పుడైతే అమ్మ గురించి ఒక మంచి ఒపీనియన్ తోటి చెప్తారో, అమ్మ ఎప్పుడైతే నాన్న గురించి ఒక మంచి ఒపీనియన్ తోటి చెప్తారో అప్పుడు ఆటోమేటిక్ గా పేరెంట్స్ మీద, ఒక సమాజం మీద వాళ్ళకంటే ఒక పాజిటివ్ బిల్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లా కాకుండా మీ నాన్నకేడ పని లేదు, మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న నిన్ను పట్టించుకోడు, ఇదే కాంప్లైంట్లు చేసుకుంటూ పోయారు అనుకో, రేపు నిన్ను మీ హస్బెండ్ ఇద్దరిని కూడా తీసి పక్క పెట్టేస్తాడు. కాబట్టి ఈ 8 నుంచి 12 ఇయర్స్ మధ్యలో వాళ్లకు కొత్త క్రియేటివిటీ ఇంప్రూవ్ చేయాలంటే మీరు మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి టైంలో రోజుకు 2-3 గంటలు, సార్ 1 గంట అన్నారు, ఓకేనా, కనీసం 1 గంట అయినా మీరు ఖచ్చితంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఆ గంట రేపు వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే గంట టైం స్పెండ్ చేయమన్నారు అని చెప్పేసి సార్ 1 గంట టైం స్పెండ్ చేయమన్నాడు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకొని టీవీ ముంగట గంట సినిమా చూద్దాం, సీరియల్ చూద్దాం, రీల్స్ చూద్దాం, ఇవన్నీ చూసుకుంటున్నారు అనుకో,
అవి చూడడానికి నువ్వెందుకు? ఆ టీవీ పెట్టుకుని ఆయన కూర్చొని చూడరా? ఆ పిల్లలు చూడరా? దానికోసం మీరు పక్కన ఉండాల్సిన అవసరం ఏముంది? రోజుకు ఒక గంట సేపు 2 గంటల సేపు వాళ్ళు ఏం చదువుతున్నారు? మీ పిల్లలు ఏ క్లాస్ లో ఉన్నారు ఇప్పుడు? ఆ క్లాస్ లో ఆ రోజు ఏమేమి సబ్జెక్ట్స్ జరిగినాయి అట్లా చెప్పేసి ఈ తిరుపతి సార్ వచ్చిండు, మొత్తం మమ్మల్ని క్వశ్చన్ చేయమన్నాడు, అడుగు అన్నాడు, మాట్లాడు అన్నాడుగా అని చెప్పేసి ఇంటికి పోగానే ఈయన ఏం సబ్జెక్ట్ జరిగిందిరా, ఏం చదివినావు నువ్వు, విన్నావా, క్లాస్ విన్నావా అని చెప్పేసి క్వశ్చన్ చేసినావు అనుకో, రేపటి నుండి నీ పక్కకు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించడు. టైం స్పెండ్ చేయి. ఏ రకంగా స్పెండ్ చేయాలి? ఒక ఫ్రెండ్ లెక్క అని చెప్పేసి మరీ ఫ్రెండ్ లెక్క ఇక్కడ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటువంటి వేరే వేరే విషయాలు కాదు. ఆ ఏజ్ లో ఆ పర్సన్ కి ఏ విషయాలు మాట్లాడితే దానితోటి అతని ఫ్యూచర్ ఏ రకంగా ఉంటది, అతని లోపల ఇంకా కొత్త ఆలోచనలు ఇంప్రూవ్ చేయాలంటే ఏ రకంగా అతన్ని మోటివేట్ చేయాలి, ఏదైనా కొత్త విషయాలు ఏ రకంగా నేర్పియాలి, మంచి విషయాలు ఏ రకంగా నేర్పియాలి, అలాంటి విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళతోటి డిస్కషన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రోజు 2-3 గంటలు తినేటప్పుడు అందరు ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని తినండి. అందరూ ఒక్క టైంకి తినండి. ఒక టైంకి తినవారని చెప్పేసి టీవీ ముంగట పెట్టుకొని తినడం కాదు. తినేటప్పుడు కావచ్చు, మాట్లాడుకునేటప్పుడు కావచ్చు, టీవీలు ఫోన్లు పక్కకు పెట్టుర్రి. ఫోన్లు ఎప్పుడైనా కానీ ఎప్పుడు మనం ఫోన్లకి ఎంత దూరంగా పెడితే, పిల్లల్ని ఫోన్లకి ఎంత దూరంగా పెడితే వాళ్ళు లైఫ్ లో అంత డెవలప్ అవుతారు. మీరు వాళ్ళకి ఎంత టైం ఇస్తే, వాళ్ళతోటి కొత్త కొత్త విషయాలు ఎంత డిస్కషన్ చేస్తే వాళ్ళు అంత డెవలప్ అవుతారు. ఈ మధ్య ఒకటి 35 అని ఒక సినిమా వచ్చింది, చూసిరా? 35 సినిమా. ఆ సినిమా చూడురి ఒకసారి. ఏముంటది ఆ సినిమాలో? 35 సినిమాలో ఆ పిల్లాడికి డౌట్స్ వస్తాయి. అతనికి మ్యాథ్స్ మీద బాగా డౌట్ ఉంటది. డౌట్ వచ్చేసరికి అతను అడిగే క్వశ్చన్ ఎవరు కూడా ఆన్సర్ చెప్పరు. ఎవరు ఆన్సర్ చెప్పకపోయేసరికి కంప్లీట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మొత్తాన్ని పక్కకు పెట్టేస్తాడు. పక్కకు పెట్టేస్తే లాస్ట్ కు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మ మ్యాథ్స్ నేర్చుకొని, అప్పటి వరకు వాళ్ళ అమ్మ కూడా ఏం చదువుకోదు, అలాంటి పర్సన్ ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకొని ఆమె ఆన్సర్స్ తెలుసుకుంటా ఆమె అతనితోటి ప్రాక్టీస్, ఇంట్లో కూర్చున్నటువంటి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి ఇద్దరు కూడా ఒకటేసారి 10th పాస్ అవుతారు. అంటే మన పిల్లల్ని డెవలప్ చేయాలంటే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, ఏదైనా నేర్చుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళతోటి వాళ్ళకు కొన్ని రకాల అలవాట్లు అనేది మనం ఆ ఏజ్ లోనే అలవాటు చేయాలి. ఎప్పుడైతే 8 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉందో ఆ ఏజ్ లోనే మనం ఏ రకమైనటువంటి అలవాట్లు చేస్తామో ఫ్యూచర్ మొత్తం దాని మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. చదువుకోవడం,